ఏపీలో డిపాజిట్లు తెచ్చుకోలేని పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఈ విషయం ప్రతి ఒక్కడికి 10వ తరగతి పిల్లాడికి కూడా తెలుసు. కమ్యూనిస్టులకైనా కొంత స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటుందేమో కానీ బీజేపీ మాత్రం ఎవరు ఉండరు. వాళ్లే నేతలు, వాళ్లే పార్టీ కార్యకర్తలు. అలాంటి వాళ్ళు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి అని సవాల్ చేస్తే వినేవాళ్లకు ఎలా ఉంటుంది? అది ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేస్తే గెలవలేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు చేతులెత్తేస్తే టీడీపీ నేతలు బాధ్యత తీసుకుని గెలిపించిన ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వాళ్ళు మాట్లాడితే మరీ తేడా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖలో ఛాలెంజ్ చేశారు. మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారేంటి అనే ప్రశ్న వస్తే ఎక్కడ సమాధానం చెప్పడానికి సిగ్గుపడాల్సి వస్తుందోనని ఆయన గబగబా తాను చెప్పాల్సింది చెప్పుకొచ్చారు. ఎప్పట్లాగే రొటీన్ కబుర్లు చెప్పి ఏపీని ఆదుకోవడానికి కేంద్రం ఎంతో సహాయం చేస్తుందన్నారు. టీడీపీ స్వార్థ రాజకీయంతో బీజేపీపై అసత్యాలు ప్రచారం చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. కానీ అసలు పంచాయతీ ఎన్నికలు పెడితే ఏం చేయగలుగుతారో మాత్రం మాధవ్ చెప్పలేదు. క్రితంసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కనీసం ఓ చిన్న పంచాయతీని కూడా బీజేపీ గెలిపించుకోలేకపోయింది. ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు ఏ ఒక్క పంచాయతీలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. కొన్ని చోట్ల వార్డు మెంబర్లుగా ఏ పార్టీకి చెందిన వారిని కూడా తన పార్టీ సభ్యులుగా చెప్పుకోలేకపోయింది. ఒక్క పంచాయతీనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి దిక్కు దివాణం లేదు. అయినా సరే మాధవ్ సవాల్ చేస్తున్నారు. కనీసం తన పార్టీకి పోటీ చేసే బలం లేదని కూడా రెచ్చిపోతున్నారు. అది బీజేపీ నేతల స్టైల్ అంటే. వారిని ఎవరూ ఏమీ చేయలేరు. మరి చూసారు కదండి, ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? టీడీపీనా, బీజేపీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పెట్టడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్ కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్ లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి. పొలిటికల్ గా ఎంతో నాలెడ్జ్ ఉన్న మీరు, మీలాగా నాలెడ్జ్ ఉన్న వారికి మన ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియో అయినా షేర్ బటన్ నొక్కి మీ ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో షేర్ చేయండి. దాంతో మీరు యూట్యూబ్ ముందు ఖాళీగా లేరు అని, చాలా ఆసక్తికర పొలిటికల్ డిబేట్ లో పాల్గొంటున్నారని అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.